బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. ఖర్చులతో దూరభారమొద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. వేల వేల ఖర్చులతో దూరభారమొద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ, ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ, ప్రమాదాల అంచున ఆ పయనం అసలొద్దు. పద పద అరెరెరి పద పద, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. పలక బలపాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫారములు, మధ్యాహ్న భోజనాలు. పలక బలపాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫారములు, మధ్యాహ్న భోజనాలు. పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు, పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు. వినోదాలతో పాఠం వివరించే గురువులు. పద పద అరెరెరి పద పద, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. పాసై డిఎస్సి గెలిచినోళ్ళు, డిడిపిడి పూర్తి చేసినోళ్ళు, టెట్టులోన పాసై డిఎస్సి గెలిచినోళ్ళు. అనుభవమున్నోళ్ళు అధ్యాపకులందరూ, అనుభవమున్నోళ్ళు అధ్యాపకులందరూ సర్కారు బడులలో చదువు చెప్పుచున్నారు. పద పద అరెరెరి పద పద, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. అఆలు ఇక్కీలు అక్కడిక్కడొక్కటే, ఏబిసిడీలు నేర్పేటి తీరు ఒకటే. అఆలు ఇక్కీలు అక్కడిక్కడొక్కటే, ఏబిసిడీలు నేర్పేటి తీరు ఒకటే. కార్పొరేటు స్కూలు మాయలోన పడొద్దు, కార్పొరేటు స్కూలు మాయలోన పడొద్దు. మన ఊరి బడిలోనే నీ బ్రతుకు తొలిపొద్దు. పద పద అరెరెరి పద పద, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. విశాలమైనట్టి తరగతి గదులుంటవి, ఆహ్లాదం కలిగి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో పాఠశాలలో కావాల్సినటువంటి మౌలిక వస్తువులను ప్రభుత్వాలు చేస్తూ మా వంతుగా మేము చేసేటటువంటి యొక్క పనిలో చేసేటటువంటి అభివృద్ధి జాంట్లో అనేక మంది వాళ్ళు సహకారం అందించి పాఠశాల అభివృద్ధి కొరకు చాలా కృషి చేస్తున్నటువంటి సందర్భంలో అందరి చాలా పక్షాన మా యొక్క హృదయపూర్వక అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా విద్యార్థులకు కావాల్సినటువంటి అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి యూనిఫామ్ లో తగ్గట్టుగా మరి ఈ రోజు ఉండేటటువంటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు గర్వంగా ఉండడానికి వాళ్ళకి కావాల్సినటువంటి టై బెల్ట్ బ్యాడ్జ్ మరి చాలా విలువైనటువంటి విద్యార్థుల యొక్క
మానసికంగా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండి చదువుకోవడానికి ఉపయోగపడేటటువంటిది. ఆ యొక్క ఆలోచనలో భాగంగా మరి అది చాలా ఖరీదైనటువంటిది. ఇక్కడ చదివేటటువంటిది పేద విద్యార్థులు, వారికి అందించడానికి మరి మేము అడిగిన వెంటనే సహకరించినటువంటి పెద్దలు మరి రామారావు గారు, అదేవిధంగా కాంతి కృష్ణ నాయక్ గారు, అదే శ్రీనివాసరెడ్డి డాక్టర్ గారు, వీళ్ళంతా కూడా సహకరించి మరి దాదాపు 45,000 రూపాయలు విలువ చేసేటటువంటి వస్తువులను పాఠశాలకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మైక్రో ఏ కార్యక్రమం చేసినా నీట్గా బాగుండాలి కాబట్టి సహకరించినటువంటి ఈ పాఠశాలలో పనిచేసి వెళ్ళినటువంటి మిత్రులు పరిశ్రమ సంబంధించినటువంటి గేటు కొరకు వాళ్ళు ముందుకొచ్చి దాదాపు 16,000 రూపాయలు విలువ చేసేవి అవి మరి ఎంపీటీసీ కాంతి గారు కలిసి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా గతంలో మాకు మన పూరి వెంకటేశ్వరులు గారు వారి యొక్క ఓల్డ్ స్టూడెంట్ ద్వారా విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, స్పోర్ట్స్ యూనిఫామ్ 10,000 రూపాయలు విలువ చేసి మన పాఠశాలకి ఇవ్వడం జరిగింది. టోటల్ గా మా బేజరాణి మేడం గారు మన పాఠశాలకు 2 మోటార్లు సార్ 45,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది. మోటార్ అంటే విద్యార్థుల రూపాయలు 45,000 రూపాయలు ఒక్కడే పాఠశాల యొక్క అవసరాలకు, నీటికి మంచి నీళ్లు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది మనకు తెలుసు. సందర్భంలో పేరున అందరికీ యొక్క మరి మరి అభినందనలు తెలియ అది ఆదర్శంగా ఉంటూ ఆ యూనిఫామ్ వేసుకురావడం మంచి మంచి అకేషన్స్ లో మీ అందరికీ అభినందిస్తున్న ఎన్ఈఓగా. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, మనం మా నియోజకవర్గం మొత్తం గౌట్ స్కూల్ ని ఆదర్శంగా తీసుకొని ఆ డ్రెస్ కోడ్ పార్టీ తప్పకుండా చేద్దాము. అదేవిధంగా ముందు కూడా ఇప్పుడు మన పెద్దలు ఉన్నారు అందరూ కాబట్టి ఆల్రెడీ అమ్మాదర్శ పాఠశాల కింద చాలా పనులు చేయడం జరిగింది మన వేణుగోపాల్ సార్ ఇక్కడ. సో ఇంకా ఏదైనా ఉన్నా మన ఎమ్మెల్యే ఫండ్స్ తోటి, ఎందుకంటే సార్ ఇది ఎంతో మంది స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గొప్ప వ్యక్తులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నెంబర్లు సేకరించి హెడ్ మాస్టర్ సార్ కొంచెం ధర్మ సార్ మన ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక్కడ చదివిపోయి మంచి స్థాయిలో ఉన్నారు. సో వాళ్ళని కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళ నుంచి కూడా చదువుకున్న పిల్లలు అయితే కంపల్సరీ ఏర్పాటు చేసుకో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అన్ని ప్రభుత్వం చేయలేదు, ప్రభుత్వం నుంచి వచ్చేసరికి కొంత ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి పాఠశాలకు ప్రత్యేకంగా ఇవ్వలేదు. ఆ ఇచ్చే క్రమంలో రాష్ట్రం మొత్తం కూడా ఆలోచించి ఆ పాఠశాలకు సరిపోయే బడ్జెట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతుంటాయి. కాబట్టి కొన్ని నీడ్ అయినవి మన ఇక్కడ గొప్పగా చెప్పుకునేది, గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఈ ప్రాంతవాసిగా ఇంకా మొదటిగా ఈ పాఠశాలలో బోధిస్తున్న ఉపాధ్యాయులకు, అలాగే ఎవరైతే దాతలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఈ ప్రాంతం మనం ఈ ఏరియాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా, కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా విద్యార్థులతో పాటుగా ఉపాధ్యాయులు కూడా డ్రెస్సులు మెయింటైన్ చేస్తూ ఒక ఆదర్శంగా ఉంటూ ముందుకు పోతున్నందుకు ఈ ప్రాంతవాసిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. సొంతంగా మీ చేతుల నుంచి డబ్బులు పెట్టి ఈ పాఠశాల అభివృద్ధి చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. అలాగే కాకుండా ముఖ్యంగా కొత్తగా వచ్చిన టీచర్లు కూడా, అంటే వాళ్ళు అంతకుముందు చేసి కూడా ఉంటారు, అందుకు హృదయం ఉండబట్టి ఇక్కడికి వచ్చి కూడా చేస్తున్నారు. కొత్తగా వచ్చినప్పుడు కూడా జానయ్య సార్ అయితే, లక్ష్మయ్య సారు, స్వామి సారు, మీనా, భవాని మేడంలు వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన చేస్తూ మీకు ఎల్లవెల్ల మేము అందుబాటులో ఉంటాం. నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పాఠశాలలో గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు గారి సహకారంతో దినదిన ఒక మార్పు, కార్పొరేట్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాల ఉండాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతూ విద్యార్థులు రోజు యూనిఫామ్ వేసుకొని రావాలంటే మనమందరం ఫస్ట్ ఒక యూనిటీగా ఉండాలని చెప్పి మా
ప్రధానోపాధ్యాయులు గారి సూచన మేరకు ఉపాధ్యాయులకు ఒక డ్రెస్ కోడ్, ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక యూనిట్ తో రావాలని చెప్పి మనం తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిటీ కార్డుని మెయింటైన్ చేస్తున్నాం. ఇది ఎందుకంటే కార్పొరేట్ కాదు, ప్రభుత్వ పాఠశాలలో కూడా మనము వృత్తిని బలంగా నమ్మి పనిచేయాలని చెప్పి దాన్ని అదే బలంతో పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న గౌరవ పెద్దలకి ఒక విన్నపం, అదేవిధంగా ఒక మన సబ్ కలెక్టర్ సార్ గారికి మేము కోరేది ఏంటంటే, పెద్దలు మరి పాఠశాల ఆవరణలో మరి అన్ని రకాల మరి ఎదురుగా చాలా రకాల బండ్లు ఉన్నాయి సార్. అక్కడ మరి వేదిక నుండి చెప్పొచ్చో లేదో కానీ మరి మేము మా పాఠశాలలో వచ్చినప్పుడు మా బాధలు కూడా చెప్పుకోవాలి, సంతోషాన్ని ఎలా పంచుకుంటున్నామో బాధలు కూడా అదే రకంగా పంచుకోవాలనేది మా యొక్క ఆనవాయితీ. ఏం లేదు సార్, మరి పాఠశాలకు ఎదురుగా చాలా రకాల బండ్ల వల్ల మాకు నష్టం లేదు కానీ పిల్లలకు నష్టం సార్. ఎందుకంటే అక్కడ సిగరెట్లు తాగుతారు, గంజాయి తాగుతారు, రకరకాల ఫాస్ట్ ఫుడ్ అమ్ముతున్నారు. విద్యార్థులు తాగి సరే తిని వస్తారు, మధ్యాహ్నం టైంలో అక్కడ వెళ్తే అక్కడ ఆ వాతావరణంలో మరి పిల్లలు కూడా పడే మరి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ మనసు అటువైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మీరు మాకు పెద్ద మనసుతో సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా పాఠశాలలో ఇది పురాతన బడి సార్, ఈ పురాతన బడికి మేము ఏం చేయలేము కానీ వాస్తవంగా ఇక్కడ ఉన్న చెట్లు బాగా మరి ఆ బిల్డింగ్ల మీద మరి మొత్తము వాళ్ళని తీయించే పని చేయాలి సార్. ఎందుకంటే ఈ చెట్లు తీయించే అధికారం మనకు లేదు కానీ ఆ చెట్ల కొమ్మలు మీద పడడం వల్ల ఆ ఆకులు రాలే బిల్డింగ్ మీద నీళ్లు నిలిచి ఆ బిల్డింగ్ ప్రమాదానికి గురే అవకాశం ఉన్నది. మీరు మాకెందుకంటే పాఠశాలకు వచ్చే నిధులు ఏ ప్రాంతం ఏ మూలం సరిపోతుంది, పెద్ద బడి 450 మందితో రన్నవుతున్న బడి కాబట్టి గౌరవ ప్రధానోపాధ్యాయులు కూడా ఆర్థిక భారం అవుతుంది. కాబట్టి గౌరవ మీరు మరి వచ్చిన తర్వాత ఇంద్రియాలు కూడా దినదిన అభివృద్ధి చెందుతా ఉన్నది. మరి అది మీరు పెద్ద మనిషి చేసుకొని దాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోర్చు. అదేవిధంగా పాఠశాలలో ఫర్నిచర్ లేదు సార్, ఫర్నిచర్ లేదు. ఒక 200 డ్యూయల్ డెస్కులు చాలా అవసరం ఉన్నది. ఆ డ్యూయల్ డెస్కులు కూడా మీరు మాకు సహకరిస్తారని చెప్పి ఈ వేదిక నుండి కోరుతున్నాము. అదేవిధంగా పాఠశాలలో లైబ్రరీ, ల్యాబ్, కొత్తగా వచ్చిన పిల్లలు ఉపాధ్యాయులు ఉన్నారు, చాలా డైనమిక్ గా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయులు ఎంత పని చేయాలంటే అక్కడ వనరులు కూడా కావాలి కాబట్టి ఈ వనరులకు తమరు ద్వారా మాకు మరి లభిస్తుందని చెప్పి ఈ వేదిక నుండి తమరికి వినయపూర్వకంగా కోరుతూ, అదేవిధంగా పాఠశాలలో పెయింట్ సార్, ప్రకృతి ఎప్పుడు కూడా విద్యార్థి ఎప్పుడు నేర్చుకుంటే లెర్నింగ్ ఎప్పుడు జరుగుతుందంటే వాతావరణం కూడా బాగుండాలి. అభ్యసన ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది అంటే విద్యార్థి యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి, ప్రకృతి కూడా అదే విధంగా ఉండాలి. ఎందుకంటే కార్పొరేట్ స్కూళ్ళలో ఈ వాతావరణం ఉండదు, స్టేర్లలో ఉంటుంది, కానీ అక్కడ లోపల ఇంటీరియర్ బాగుంటుంది. మనకు ఇక్కడ ఆ ప్రకృతి మొత్తము అవుట్లుక్ ఉంది కానీ ఇన్వర్డ్ లుక్ కావాలంటే కొంచెం పెయింట్ కూడా అవసరం ఉన్నది. గతంలో మన ఊరు మన బడిలో మరి ఒక ₹1 కోటి శాంక్షన్ అయింది కానీ అది గవర్నమెంట్ పక్కన పెట్టేసింది. ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా కొన్ని స్కూళ్ళకి వచ్చింది సార్. మా బ్యాడ్లకి ఏంటంటే ఈ పాఠశాల మన ఊరు మన బడిలో సెలెక్ట్ కావడం ద్వారా ఇక్కడ రాలే సార్. వేణుగోపాల్ రెడ్డి గారికి కూడా ఇదే స్కూల్లో 8th to 10th వరకు చదువుకున్నా. మాకు అప్పుడు ఇన్ని సదుపాయాలు లేవు. కింద కూర్చొని ఇటు సైడ్ మొత్తం రేకులు ఉండే, రేకుల్లో కూర్చొని వర్షంలో తడుచుకుంటూ కూడా అప్పుడు మేము చదువుకునేది. ఈరోజు మన గవర్నమెంట్ వారు, మన ప్రభుత్వం ఎన్నో సదుపాయాలను మీకు కల్పించింది. దాంతో పాటుగా ఈరోజు దాతలందరూ కూడా ప్రధానోపాధ్యాయులు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అయితేంది, అదేవిధంగా ఇక్కడ చదువుకున్న వాళ్ళు అయితేంది, అందరూ కూడా దాతల సహకారంతో మీ అందరూ కూడా అన్ని రకాల సదుపాయాలను అందిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా క్రమశిక్షణతోటి కులమత భేదాలు లేకుండా సోదర భావంతో మంచిగా చదువుకొని ముందుకు అన్ని రంగాల్లో రాణించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఇక్కడికి దాతలుగా నేను ఇంతవరకు ఇన్ని స్కూల్ చూశాను. మా దగ్గర స్కూల్ కూడా ఇది కూడా స్కూల్ ఉంది. ఇక్కడ టీచర్స్ డ్రెస్ కోడ్ పాటించడం చాలా అభినందనీయ విషయం. అదేవిధంగా ఈ స్ఫూర్తితోటి
సో మన హెడ్ మాస్టర్ గారు అండ్ మ్యాథ్స్ టీచర్ గారు మనం 2-3 డేస్ నుంచి రెగ్యులర్గా ఆఫీస్లో వచ్చి కలుస్తున్నారు. మీరు రావాలి తప్పకుండా, ఈరోజు ప్రోగ్రామ్ ఉంది, మీరు డెఫినెట్గా అటెండ్ అవ్వాలని రెగ్యులర్గా రిపీటెడ్గా రిమైండర్స్ ఇస్తే ఈరోజు మంచి ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే అవకాశం నాకు వచ్చింది. మన ప్లాంటేషన్స్ కానీ చాలా నీట్గా అక్కడ ముందు అక్కడంతా చెత్త అంతా విసిరేస్తే అక్కడ గ్రౌండ్ నీట్గా లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఫెన్సింగ్ చేసి అక్కడ ప్లాంటేషన్స్ చేసిన చాలా వస్తుంది. సో ఇప్పుడు ఆ ఏరియా కూడా చాలా నీట్గా అవడం జరిగింది, చూస్తే కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. సో ఐ కంగ్రాచులేట్ హెడ్ మాస్టర్ గారు అండ్ ఆల్ ద చేశారు. ఇంకో మంచి విషయం ఏంటంటే మన స్కూల్లో ఏ లోపాలు ఉన్నా, ఏమైనా నీడ్ ఉన్నా కూడా అవి చాలా వరకు టీచర్సే వాళ్ళ ఓన్ కాంట్రిబ్యూషన్తో, వాళ్ళ ఓన్ చారిటీతో, వాళ్ళ ఓన్ ఇనిషియేటివ్స్తో కూడా అది సాల్వ్ చేయాలని చూస్తే దట్ ఈస్ వెరీ గుడ్ స్టెప్. ఎందుకంటే మన టీచర్స్ ఇనిషియేటివ్ తీసుకుంటే డెఫినెట్లీ అన్ని ప్రాబ్లమ్స్కి తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది. సో మన వాకర్ అసోసియేషన్ కావచ్చు, లోకల్ కౌన్సిలర్స్ కావచ్చు, అందరూ కూడా చాలా హెల్ప్ చేసి ఈ స్కూల్ని వాళ్ళ వేలో ముందు తీసుకెళ్ళాలని చూస్తున్నారు. అండ్ మెనీ మన ఇక్కడ స్టేజ్ మీద స్కూల్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు ఇక్కడ ఒకప్పుడు స్టూడెంట్సే కాబట్టి వాళ్ళకి కూడా ఈ స్కూల్తో కనెక్షన్ ఉంటుంది. అందరూ కూడా వారు డెఫినెట్గా చేస్తారు. ఇప్పుడు మీరు నాకు 2 సమస్యలు చెప్పారు. ఫస్ట్ పెయింటింగ్ సంబంధించి, అండ్ నెక్స్ట్ రోడ్ దగ్గర కొంచెం ఎంక్రోచ్మెంట్స్ ఉండడం వల్ల స్ట్రీట్ వెండర్స్ కొంచెం ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తానని చెప్పారు. డెఫినెట్లీ బోత్ ఇష్యూస్ నేను డెఫినెట్గా ఐ విల్ ట్రై టు అడ్రస్. మీరు ఒకసారి వచ్చి ఆఫీస్లో మనం డిస్కస్ చేద్దాం. మేబీ ఆఫ్టర్ ఫెస్టివల్ అయితే వీ కెన్ ప్లాన్ సో మచ్. సో ఐ థ్యాంక్ యూ హెడ్ మాస్టర్ గారు, ఆల్ ద పీపుల్ ఆన్ ద స్టేజ్. మీరందరూ ఇన్వైట్ చేశారు, చాలా మంచి ప్రోగ్రామ్ అయింది. అండ్ నాకు కూడా అందరూ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. వేల వేల ఖర్చులతో దూరభారమొద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. వేల వేల ఖర్చులతో దూరభారమొద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ, ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ, ప్రమాదాల అంచున ఆ పయనం అసలొద్దు. పద పద అరిగిరి పద పద, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. పలకా బలపాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫారములు, మధ్యాహ్న భోజనాలు. పలకా బలపాలు, పాఠ్య పుస్తకాలు, యూనిఫారములు, మధ్యాహ్న భోజనాలు. పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు, పౌష్టిక ఆహారం గుడ్డు 3 రోజులు. వినోదాలతో పాఠం వివరించే గురువులు. పద పద అరెరి పద పద, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి. DED పూర్తి చేసినోళ్ళు, టెట్టులోన పాస్ అయ్యి DSC గెలిచినోళ్ళు. DED పూర్తి చేసినోళ్ళు, టెట్టులోన
అనుభవం